హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. సో మనం కరెంట్ అఫైర్స్ అనే సిరీస్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము సెప్టెంబర్లో. సో ప్రత్యేకించి ఈరోజు ఏమేమి విషయాలు ఉన్నాయి మనం చూస్తాం. సో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ మై ప్రొఫైల్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ టాపిక్స్, 5 టాపిక్స్. 5 టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాము. మొట్టమొదటి వచ్చేసి విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ అండ్ రెండోది ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2025. నెక్స్ట్ మనం రెండోది కనుక మనం చూస్తే ద గ్లోబల్ పీస్ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2025లో ఇది కాంటెక్స్ట్లో ఎందుకు ఉంది అని మనం చూస్తే ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2025 ర్యాంక్డ్ ఐస్లాండ్ యాజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే పీస్ఫుల్గా ఉండాలి కదా. సో ఐస్లాండ్ అనేది ఇక్కడ చూడండి. సో Iceland as the most peaceful country, while India stood at 115, 115 ప్లేస్ లో ఉంది ఇండియా అవుట్ ఆఫ్ 163 నేషన్స్. 163 నేషన్స్ లో ఇండియా 115 ప్లేస్ లో ఉంది పీస్ఫుల్ గా ఉండే దేశాల్లో. సో రిఫ్లెక్టింగ్ యాజ్ ఏ మోడెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్స్ పీస్ స్కోర్. సో ఇది ఏ విధంగా క్రైటీరియా దీన్ని చూస్తారనేది పర్సంటేజ్ చేంజ్ బై GPI ఇండికేటర్ 2008 నుంచి 2025 వరకు మనం చూస్తే external conflict spot, internal conflict spot, violent demonstrations, death and internal conflicts, ఇలా అన్ని మెజర్ చేస్తారు. సో వాట్ ఇట్ ఈస్, ఏంటి మరి ఇది ఏంటంటే an annual ranking of countries on peacefulness. ప్రతి సంవత్సరం కూడా అన్ని కంట్రీస్ మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అలాగే కవర్స్ 163 స్టేట్స్ అండ్ టెరిటరీస్లో. ఇది రిప్రజెంటింగ్ 99.7% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. దగ్గరగా అందరినీ వీళ్ళు కవర్ చేస్తారు. ఎవరు పబ్లిష్ చేస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్, IEP అనేది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్, అండ్ ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 115 అవుట్ ఆఫ్ 163. ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారు? IEP, ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సిడ్నీ, ఆస్ట్రేలియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కంట్రీ ఏది? ఐస్లాండ్. సో క్రైటీరియా ఏంటి? దేని ప్రకారం చేస్తారంటే GPI assesses countries on 23 indicators across 3 broad domains like societal safety and security, ongoing domestic and international conflicts, and militarization. ఈ మూడింటి మీద వీళ్ళు క్రైటీరియా ఎస్పెషల్లీ. అండ్ ట్రెండ్స్ అండ్